బ్రాహ్మణ కార్పొరేషన్కి 2026-27 ఆర్థిక సంవత్సరానికి 353 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలుపుతున్నామని మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ అన్నారు. నెల్లూరు నగరంలోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి 2015లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. అనంతరం ప్రభుత్వంలో కార్పొరేషన్ను ఏర్పాటు చేశారని అన్నారు. వైసీపీలో నీలాంటి నాయకులకు ఏ గతి పట్టిందో నీకు అదే దుస్థితి తప్పదని అన్నారు. ఈ సందర్భంగా ప్రేలాపనలు పేలితే అంబటి రాంబాబు సరసన చేరాల్సి వస్తుందని అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్కి 2026-27 ఆర్థిక సంవత్సరంలో 353 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ గారికి, ఈ నిధులు సాధించినటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ గారికి, సింహపురి ప్రజానీకం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దేశంలోనే స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ సంక్షేమం కొరకు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం 2015వ సంవత్సరంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణ సంక్షేమాన్ని విస్తృతంగా కొనసాగించడం జరిగింది ఆ 5 సంవత్సరాల కాలంలో. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019లో ఈ యొక్క కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి చైర్మన్ ఎవరున్నారో, డైరెక్టర్లు ఎవరున్నారో, ఏ పథకాలు ఉన్నాయో తెలియకుండా ఆ నవరత్నాల పథకాల్లో వీటిని పెట్టేసి దీన్ని తీసుకెళ్ళి దేవాదాయ శాఖ నుంచి బీసీ కార్పొరేషన్లో కలిపేసి ఈ కార్పొరేషన్ నిర్వీర్యం చేయడం జరిగింది. ఆ తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరలా ఈ కార్పొరేషన్ పునరుద్ధరించి ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవి పెన్షన్లు కానీ, సామాజిక పెన్షన్లు కానీ, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు తల్లికి వందనం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి, గ్యాస్ సబ్సిడీ కానీ, అన్నదాత సుఖీభవ కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలని ఈ 19 నెలల కాలంలో 580 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు ఈ యొక్క 353 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయింపులు జరిగిన తర్వాత వైసీపీకి చెందినటువంటి దేవాదాయ శాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు పిచ్చి ప్రేలాపనలతో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది 5-6 రోజుల క్రితం. ఆ ప్రెస్ మీట్లో తెలుగుదేశం ప్రభుత్వం బ్రాహ్మణుల యొక్క సంక్షేమాన్ని విస్మరించి బ్రాహ్మణులను తడిగుడ్డతో గొంతు కోసింది, బ్రాహ్మణులకు ఏమీ చేయలేదు, ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ నిధులు తేలేకపోయినాడు, ఇతను బ్రాహ్మణ పుట్టక పుట్టాడా అని చాలా దూరం మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గుడ్డి గుర్రానికి పళ్ళు దొంగతున్నావా అని అడగడం జరిగింది. శ్రీకాంత్, నువ్వేదైతే సంస్కారహీనంగా ఒక వ్యక్తి యొక్క పుట్టుకను గురించి మాట్లాడావో ఇదే సందర్భం మీ వైసీపీలో మీకు అందరికీ అలవాటు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, నిన్న అంబటి రాంబాబు ఈ విధంగా మాట్లాడి ఏ గతి పట్టారో అదే గతి నీకు కూడా పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు మాట్లాడు, ప్రతిపక్షం అనేది మాట్లాడడానికి దానికి అవకాశం ఉంది, దానికి ధీటైన సమాధానం మేము చెప్తాం. వ్యక్తిత్వ హననం చేస్తే
సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నేను అడుగుతున్నా, బీసీ కార్పొరేషన్లో బ్రాహ్మణ కార్పొరేషన్ విలీనం చేసిన నాడు వైసీపీ సభ్యుడిగా, దేవాదాయ శాఖ సలహాదారుగా ఏ గుర్రానికి పడుదోయావు, లేకుంటే ఎవరికి పడుదోయావు అని అడుగుతున్నా. అర్చకులను వైసీపీ కమిటీ సభ్యులు పాలక మండలిలో బెల్టులు తీసి బాధ్యే నువ్వు ఎవరి పడుదవుతున్నావు శ్రీకాంత్? తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ప్రొటెస్ట్ చేసేదాకా, వాళ్ళని కాపాడేదాకా వాళ్లకు గతి లేదు. ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు చేస్తూ బ్రాహ్మణులను నానా విధాలుగా హింసిస్తుంటే ఏమయ్యావు? ఒక దేవాదాయ శాఖ సలహాదారుగా దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఉంటే ఈ నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకమైనటువంటి బిట్రగుంట క్షేత్రం రథాన్ని తగలబెడితే, అంతర్వేది ప్రఖ్యాత లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఆ రథాన్ని తగలబెడితే, విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని తల నరికితే, దుర్గమ్మ గుడిలో వెండి నందులు దొంగలిస్తే మాటైనా మాట్లాడని దేవాదాయ శాఖ సలహాదారు ఎవరికి పழுదవుతున్నావు? పழுదవుతున్నావా? ఆ పులివెందుల్లో తిరిగే పందులకి ఏమన్నా కూరలు బెక్కుతున్నావా అని అడుగుతా ఉన్నా. వ్యక్తిత్వ హననం మాట్లాడబాకు. ఈరోజు మీరు దేవాదాయ శాఖలో దేవాలయాల నిధులన్నీ ఇతరత్ర పథకాలకు, నవరత్నాలకు తీసుకుపోయి ఖర్చు చేస్తే, ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం దేవాలయాల్లో అర్చకులకి 50,000 రూపాయల పైబడి ఆదాయం ఉన్నటువంటి దేవాలయాల్లో 10,000 జీతం ఉన్నటువంటి అర్చకులకి 15,000 రూపాయలు పెంచాం. ఏదైతే ధూపదీప నైవేద్యానికి 5,000 రూపాయలుంటే, లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రలో జిల్లాలో గ్రామాన బ్రాహ్మణులు వెళ్ళి మా పరిస్థితి బాగలేదు ఏదైనా చేయమని అడిగితే, ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 5,000ని 10,000 చేసి 69 కోట్ల 85 లక్షల రూపాయల ధనాన్ని ఈరోజు DDNS ధూపదీప నైవేద్యానికి ఖర్చు పెడతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మీరేమైనా పెంచారా? 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి, నేను 2,000 రూపాయలు 3,000 చేస్తానని చెప్పి పెంచుకుంటూ పోతానని 250 రూపాయలు సంవత్సరానికి పెంచి ఆఖరాన్ని ఎన్నికలప్పుడు 3,000 చేశాం. మా చంద్రబాబు నాయుడు గారు 3,000 4,000 చేస్తానని చెప్తే ఒక్కసారి ఒకటే ఇదిగా 4,000 చేశారు. ఈరోజు నువ్వు మాట్లాడావు, బ్రాహ్మణులకి ట్రస్ట్ బోర్డులలో ఇస్తానన్నారు, ప్రాతినిధ్యం ఇవ్వలేదని. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మునుపెన్నడూ లేని విధంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి, నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ట్రస్ట్ బోర్డులలో వాళ్ళిద్దరికీ ఒకరికి చోటు కల్పిస్తానని చెప్పి ఏ హామీ అయితే మేనిఫెస్టోలో చెప్పారో ఆ హామీ ప్రకారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలన్నింటిలో ఒక బ్రాహ్మణ సభ్యుణ్ణి కమిటీ మెంబర్గా వేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నీకు ఏ లెక్క కావాలంటే ఆ లెక్కిస్తా వేసినటువంటి సందర్భం ఈరోజు ఉంది. ఈరోజు నెల్లూరు మూలస్థానేశ్వరి దేవస్థానం కానివ్వండి, రంగనాయకపేట దేవస్థానం కానివ్వండి, నవాబ్పేట శివాలయం కానివ్వండి, స్టోనస్పేట శివాలయం కానివ్వండి, రాజరాజేశ్వరి గుడి కానివ్వండి, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీశైలం, తిరుమల, అంతర్వేది, అన్నవరం ఏ దేవాలయం కావాలో చూసుకో. ప్రతి దేవాలయంలో కమిటీ వేసిన చోట బ్రాహ్మణ సభ్యుడు ఖచ్చితంగా ఉన్నారు. ఒక బ్రాహ్మణ సభ్యుడితో పాటు ఆ అర్చకుడు ఆగమ నియమాల కోసం, ఆగమ వ్యవహారాల కోసం ఎక్స్ అఫిషియో సభ్యుడిగా అర్చకుడిని పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మేనిఫెస్టోలో చెప్పిన దానికి 75% ఈరోజు అమలు చేస్తే
నువ్వు ఏదేదో మాట్లాడతావు. క్రెడిట్ సొసైటీ గురించి మాట్లాడుతున్నావు. క్రెడిట్ సొసైటీని గురించి మాట్లాడే అర్హత మీ వైసీపీ ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు బ్రాహ్మణ కార్పొరేషన్తో పాటు 30 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్గా పెట్టి ఈ రాష్ట్రంలో ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఇబ్బంది పడితే సహకార రంగంలో ఈ క్రెడిట్ సొసైటీ ఉపయోగపడుతుందని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఆలోచన విధానం మీ 5 సంవత్సరాల వైసీపీ కాలంలో బ్రాహ్మణులను ఆర్థికంగా ఆదుకుంది క్రెడిట్ సొసైటీ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. నీ మాటలకు సమాధానం చెప్పేదానికి చాలామంది ఉన్నారు ఇక్కడ. నీకు ఒకటే చెప్తున్నావు, నువ్వేనా అనవసరమైనటువంటి వ్యక్తిగత ప్రేలాపనలు పేలితే ఈరోజు కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు జతన నువ్వు కూడా అటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రంగా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. ఇకనైనా నీకేదైనా బ్రాహ్మణ సంక్షేమం మీద నీకు గనక ఒక ప్రేమ అభిమానం అనేది ఉంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఒక మంచి సలహా ఇవ్వండి, అంతవరకే. కానీ కేవలం ప్రజలను తప్పుపట్టే దారి చేస్తే మీకు ఖచ్చితంగా మీరు కూడా అటువంటి పరిస్థితి ఎదుర్కొంటారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం. చతుర్థ వర్ధంతి ఘన నివాళి. మమతానురాగాలకు ప్రతీకగా అందరికీ తాను ఆదరాభిమానాలను, ఆప్యాయతను పంచి పేద ప్రజల కోసం పరితపించి వారి ఉన్నతికై కృషి చేసిన శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు భౌతికంగా మాకు మీకు దూరమై నేటికి 4 సంవత్సరాలు గడిచినా మీ జ్ఞాపకాలు మా మదిలో మెదులుతూనే ఉంటాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ దివంగత గౌతమ్ రెడ్డి చతుర్థి వర్ధంతి కార్యక్రమం విశాఖపట్నంలోని మహాబోధి సొసైటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీలోని మహాబోధి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడిటేషన్ అండ్ ధమ్మ కేంద్రంలో ఘనంగా నిర్వహించబడును. శోకతప్త హృదయాలతో అంజలి ఘటిస్తూ మేకపాటి కుటుంబ సభ్యులు.